దేశంలో మొట్టమొదటిసారిగా రైతుల కోసం అప్లికేషన్ లాంచ్ చేసినట్లు తెలిపారు గ్రోవెరో టెక్నాలజీస్ కంపెనీ డైరెక్టర్ శ్రీకాంత్. దీంతో రాబోయే 15 రోజుల్లో పంటకు ఏ రకమైన కీటకాలు వస్తాయో రైతుకు ముందుగానే తెలుస్తుందన్నారు. ఈ టెక్నాలజీని ఇప్పటివరకు ఎవరూ తీసుకురాలేదని, రైతుల కోసం ఇలాంటి యాప్ అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందన్నారు. ఇక పంట పొలాలు గ్లోబల్ వార్మింగ్ కు తట్టుకునేలా ఈకో బూస్టర్ అనే కొత్త కేటగిరీని లాంచ్ చేశామన్నారు డాక్టర్ శ్రీకాంత్. ఈరోజు గ్రోవెరో వారి ఆహ్వానం పైన మీరు ఇక్కడ విచ్చేసి గ్రోవెరో ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది, గ్రోవెరో కంపెనీ యొక్క ప్రాముఖ్యత ఏంటి, గ్రోవెరో కంపెనీ భారతదేశ వ్యవసాయంలో ఎటువంటి పెనుమార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది, ఏ విధంగా భావితరాలకి పనికొచ్చే విధంగా సస్టైనబుల్ సొల్యూషన్స్ అగ్రికల్చర్లో ఎలా తీసుకొని అనుకుంటున్నామన్న విషయం మీ అందరి ద్వారా భారతదేశంలో రైతులకు తెలియజేయడం కొరకు ఇక్కడికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. గ్రోవెరో టెక్నాలజీస్ ఒక న్యూ జనరేషన్ థాట్ ప్రాసెస్తో ప్రారంభించినటువంటి కంపెనీ అండి. గ్రోవెరో టెక్నాలజీస్ ఇప్పటి నుంచి రాబోయే భావితరాల్లో మనకు వ్యవసాయంలో జరుగుతున్నటువంటి పెను మార్పులు వాతావరణం ద్వారా కావచ్చు, లేకపోతే వాతావరణంలో జరిగేటువంటి పొల్యూషన్ కారణాల వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల జరిగేటువంటి వ్యవసాయంలో ఎటువంటి ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి కొన్ని కొత్త సొల్యూషన్స్తో, కొన్ని కొత్త పరిష్కారాలతోటి, కొన్ని కొత్త సమాధానాలతోటి మీ ముందుకు రావడం జరుగుతోంది భారతదేశ రైతుల కొరకు. అయితే శ్రీకాంత్ గారు అన్నట్టు మన భారతదేశ రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన భారతదేశంలో పురుగు మందులకు సంబంధించి ఎన్నో కంపెనీలు కూడా ఉన్నాయి, ఎంతో కాలంగా ఉన్నాయి. రైతులకు వాళ్ళ శక్తిని మించి ఎంతో కొత్త టెక్నాలజీస్ అందిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా మన భారతదేశంలో కొన్ని ముఖ్యమైన ఇబ్బందుల్ని ఇప్పటి వరకు కూడా ఏ కంపెనీ కూడా అడ్రస్ చేయలేదు. ఎందుకంటే మేము ఈ ఇండస్ట్రీలో 25 సంవత్సరాల నుంచి ఉన్నాము, మాకు తెలుసు రైతులు లేదా డిస్ట్రిబ్యూటర్లు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో. అందులో 2 ఇబ్బందులు ఇప్పటి వరకు కూడా ఏ కంపెనీ కూడా దాన్ని తీర్చలేదు. అందుకనే మేము మిగతా భారతదేశం బయటకు వెళ్ళి వేరే దేశాలతో జాయింట్ వెంచర్స్ చేసుకొని కొన్ని కొత్త రకమైన టెక్నాలజీస్ భారతదేశ రైతులకు అందించాలనే ఉద్దేశంతో భారతదేశం యొక్క రైతులు ఆ ఇబ్బందుల్ని పడకుండా ఉండడానికి వేరే దేశంతో మనము జాయింట్ వెంచర్స్ తీసుకొని ఆ టెక్నాలజీస్ మనము లాంచ్ చేయడం జరిగింది.